హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము సాయంత్రం కూడా వచ్చాం ఫ్రెండ్స్ తోటలోకి. ఫ్రెండ్స్ నేనైతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. మేము ఎప్పుడూ వ్యవసాయం పని చేసుకుంటూ ఉంటాము. మేము చేసే పనులే వీడియో చేసి పెడతా ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ మా వీడియోస్కి అయితే బాగానే స్పందిస్తున్నారు, బాగానే చూస్తున్నారు. కానీ లైవ్లో ఒక కామెంట్లు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, మన వ్యవసాయదారులు ఎవరైనా సరే నలుగురు కూలీలతో పని చేయించేటప్పుడు అందరినీ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూస్తాం కదా. మేము లైవ్లో కూడా అలాగే ఎవరు ఆప్యాయంగా మాట్లాడినా వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ అది కొందరికి నచ్చట్లేదు. ఒకళ్ళు కామెంట్ పెడుతున్నారు, లైవ్ అంతా బాగానే ఉంది కానీ వరుసలు పెట్టి పిలవడం అయితే మాకు నచ్చలేదు అంటున్నారు ఫ్రెండ్స్. ఎవరో ఒకళ్ళకి నచ్చలేదని మాత్రం మా రియాలిటీని మేము మార్చుకోలేం కదా. మేము ఎప్పుడు బయట ఎలా ఉంటామో వీడియోల్లో కానీ లైవ్లో కానీ అలాగే మాట్లాడుతూ ఉంటాము. ఒకళ్ళకి నచ్చలేదని అయితే మేము మారలేము ఫ్రెండ్స్. ఇబ్బందిగా ఉన్నవాళ్ళు చూడకపోయినా పర్లేదు, కానీ అందరూ చూడాలి కదా అని మా క్యారెక్టర్ అయితే మేము మార్చుకోలేము ఫ్రెండ్స్. చేస్తే పని, వెళ్తే తోటలోకి, వస్తే ఇంటికి అన్నట్టు ఉండేవాళ్ళం. మాకైతే బయట ప్రపంచం సరే, మా సార్ అయితే కొంచెం రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు, కానీ నేనైతే మాత్రం పని, ఇల్లు తప్ప వేరే ప్రపంచం అయితే తెలీదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత, మెయిన్గా లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే లైవ్లో దొరికారు నా కోసం. చాలామంది తమ్ముళ్ళు ఆప్యాయతగా మాట్లాడుతున్నారు, కొందరు పెద్దమ్మ పెద్దనాన్న అంటున్నారు. చాలా ఆప్యాయత అయితే నాకు లైవ్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. కానీ అది ఓర్వలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళు ఇద్దరు గురించి అయితే మేము అందరినీ వదులుకోలేం కదా. మేమైతే ఇది స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని ఏదైనా సాధించే వరకు మేము వదిలిపెట్టకూడదు అని అయితే అనుకుంటున్నాము. ఫస్ట్లో మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు మరి ఏం జరిగిందో తెలీదు, ఎవరి వల్ల ఏమైందో, ఎందుకు మారారో తెలీదు. కొంచెం అయితే ఫస్ట్లో మేము లైవ్ ఆపిన తర్వాత వాళ్ళ కామెంట్లు అవి గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మాత్రం కొంచెం బాధగా ఉంది ఫ్రెండ్స్. మనం ఎవరెవరమో, ఎక్కడ పుట్టామో ఎక్కడ పొరిగామో తెలియదు. ఈ ఛానల్ ద్వారా అయితే మనం పరిచయం అయ్యాము. మన పరిచయం వల్ల మేమైతే మీ అందరి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం ఫస్ట్లో. ఇప్పుడు కొంచెం తేడా వస్తుంది. మాకైతే కొంచెం బాధగా ఉంది. మేము పని చేసుకొని బతికే వాళ్ళం అనుకోవాలి అంతే. వ్యవసాయం చేసే రైతులం కదా. మాకైతే ఏమీ కుట్రలు ఇవన్నీ తెలియదండి. దయచేసి మమ్మల్ని మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయండి. మీ ఫ్యామిలీలో ఒకరిలాగా మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. అందరూ సమానమే మాకు. వాళ్ళల్లో ఒకళ్ళు వేరు, ఒకళ్ళు తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు. అందరూ మాకు సమానమే. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మరి వీడియోని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో నా బాధ చెప్పుకుంటున్నాను. సరే, ఓకే, అది అయిపోయింది. ఈరోజైతే సాయంత్రం కూడా వచ్చాం కదా, ఇంకట్ట అయితే ఏరటం అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాతే 7 అయినా సరే 7 వరకు అయినా ఉందామని అనుకుంటున్నాం. ఎందుకంటే దుక్కి బిగిసిపోతుంది ఫ్రెండ్స్. దుక్కి దున్నిచ్చాలి. దుక్కి దున్నియకపోతే ఇంకా 2 రోజులు అయితే బిగిసిపోతుంది. వర్షాలు పడితే జిగురు తేలుతుంది అనమాట. అందుకే రేపు దున్నియాలని ఈరోజు మాత్రం సాయంత్రం కూడా వచ్చాం. 7 అయినా సరే ఇది కంప్లీట్ అయిన తర్వాతే కాలు పెట్టేసి ఇంటికి వెళ్తాం. దున్నిచ్చిన తర్వాత కంప్లై బాగు చేయించుకోవచ్చు, కానీ ఫస్ట్ మాత్రం మధ్యలో ఏరేసి దున్నిచ్చాలని ఈరోజు సాయంత్రం కూడా వచ్చాం పట్టుదలగా. ఓకేనా ఫ్రెండ్స్? పని ఉంటే మాత్రం మాకు పని అయ్యే వరకు దాని మీదే ఆలోచన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాలాగా పనిచేసే వాళ్ళని కూడా ఆదరించండి ఫ్రెండ్స్. మాకైతే ఇదంతా తెలియని ప్రపంచం, ఇందులోకి వచ్చాము. మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ముందుకెళ్ళాలి. ఎవరైనా నా మాటల వల్ల కానీ ఏదైనా విధంగా నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ ఫ్రెండ్స్.